వర్గాలు చెప్తున్నాయి. సార్ ట్రంప్ బ్లాక్మెయిల్, మోడీ పరోక్ష జవాబు, రాహుల్ ఆరోపణ, ఈ మూడు. ఇప్పుడు ట్రంప్ నిన్న 25%, 26% అంటే ఇంకో 25% వేస్తున్నాం 50% అన్నాడు ఆయన. 50% భారతదేశం మీద ఈ టారిఫ్లు మేము విధిస్తాము అని. దీని మీద అంతకుముందు అంతా భారత ప్రభుత్వం మౌనంగా ఉంది, కానీ నిన్న ఉక్రెయిన్తో మాకంటే మీరే ఎక్కువ వ్యాపారం చేస్తున్నారు, అలాగే EU కూడా చేస్తూ ఉంది, యూరోపియన్ యూనియన్, మీకు మాకు చెప్పే అవకాశమే లేదని భారతదేశం కొంచెం గట్టి జవాబు ఇచ్చింది. ఇక్కడ దీనికి రెండో డైమెన్షన్ ఏమంటే, భారతదేశం మీద 50% టారిఫ్ వేస్తున్న ట్రంప్ పాకిస్తాన్ మీద 19% మాత్రమే వేస్తున్నారు. అంటే పాకిస్తాన్ మీద ప్రత్యేక ప్రేమ చూపించుకుంటూ చైనాతో కూడా టారిఫ్ల విధింపును వాయిదా వేశారు, 3 నెలల వ్యవధి ఇచ్చారు వాళ్లకు. అలాగే యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్తో బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తుంది. ముఖ్యంగా ఇది హంగరీ, ఇది వరకు ఉన్న పాత కమ్యూనిస్ట్ దేశం, అది ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉంది. హంగరీ చాలా వ్యాపారం చేస్తుంది, వాళ్ళకు కూడా మినహాయింపు ఇస్తున్నారు. అంటే వాళ్ళందరికీ మినహాయింపు ఇచ్చి భారతదేశం మీదనే ఎందుకు ఇంతగా కత్తి కట్టారు ట్రంప్ అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే దీనికి 2 రకాల సమాధానాలు లభిస్తున్నాయి. ఒకటి, అంతకుముందు చాలా చేసినా కానీ భారతదేశం ఎప్పుడు దానికి ప్రతిఘటన స్పందన లేకుండా ఉంది, కాబట్టి ఇంకా లొంగిపోతుంది అని అమెరికా భావించింది. కానీ అలా జరగనప్పుడు ట్రంప్ ఒక విధమైన డెస్పరేట్, కొంచెం తెగింపు వచ్చి భారతదేశాన్ని కొంచెం ఉక్కిరిబిక్కిరి చేయాలని ఇవన్నీ విధిస్తున్నారు అనే మాట ఒకటి వినిపిస్తుంది. ఇంకా రెండవది, దీనివల్ల భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని రకాలైనటువంటి వస్తువులు భారతదేశం నుంచి వెళ్తేనే చౌకగా వెళ్తున్నాయి ఇప్పటి వరకు. ఇప్పుడు వీటి ధర కనుక 50% టారిఫ్లు పెంచితే ఈ ధరలు అక్కడ పెరుగుతాయి. సో ఆ సెగ వాళ్ళకే తగులుతుంది అని. ఇందులో ముఖ్యమైనది వ్యవసాయ ఉత్పత్తులు. మోదీ ఇంతవరకు మాట్లాడలేదు. ట్రంప్ చెప్పేది అబద్ధాలని మీరు అని చెప్పగలరా అని రాహుల్ గాంధీ సవాల్ చేసినా ఆయన మాట్లాడలేదు. ఈరోజు ఆయన మొట్టమొదటిసారిగా ఒక పరోక్షంగా ఏదేమైనా మేము ఎవరి ఒత్తిళ్లకు లొంగిపోము, భారతదేశ రైతుల ప్రయోజనాలే నాకు చాలా ముఖ్యమని ఒక సాధారణ ప్రకటన చేశారు. చేయగానే బడా మీడియా అంతా కూడా రంగంలోకి వచ్చి ట్రంప్కు మోదీ సమాధానం అది ఇది. ఆయన అమెరికా అని లేదు, ఆయన ట్రంప్ అని లేదు, సూచనగా ఒక్క మాట ఎవరి ఒత్తిళ్ళు అనేది ఎలా ఉన్నా కానీ ఆయన ఒక మాట అన్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ తాజాగా చేసిన ప్రకటన, నిన్న ట్రంప్ ఏం చేసినా మోదీ నోరెత్తారు. ఎందుకంటే మోదీ కనుక అదానీ వ్యవహారాల మీద అంతకుముందు బయటకు వచ్చిన కుంభకోణాల మీద దర్యాప్తుకు ఆదేశిస్తే మొత్తం బయటకు వస్తుంది తన భాగవతం అనే ఒక భయం బీజేపీకి ఉంది. కాబట్టి మోదీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, మనల్ని దిగ్బంధనం చేస్తున్నా, ట్రంప్ చేస్తున్నా మోదీ మాట్లాడరని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నారు. సో ఈ విధంగా భారత అమెరికా వాణిజ్యం అన్నది చాలా తీవ్ర సమస్యలకు పాలైపోయి భారతదేశానికి చాలా వ్యతిరేకంగా అమెరికా రెచ్చిపోవడానికి అయితే ఇది కారణమవుతుంది. ఇప్పుడు ఈ లోపల ట్రంప్ తదుపరి ఉపాధ్యక్షుడిగా, ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యాన్స్ను తర్వాత అధ్యక్ష పదవికి నిలబెడతానని కూడా దాదాపు సూచన చేశాడు. ఎందుకంటే ఆయన 3వసారి చేసే అవకాశం లేదు. కాబట్టి జాతీయ సంబంధమైన ఈ ఒత్తిడి పెంచే అవకాశం చాలా ఎక్కువగా భారతదేశం మీద కనిపిస్తుంది. కానీ ఒక్కటే ఉపశమనం ఏమంటే, ట్రంప్ ఇన్ని వేషాలు వేస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో స్టాక్ మార్కెట్ల మీద, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మీద పెద్ద ప్రభావం పడలేదు. గట్టిగానే వీళ్ళు ఉన్నారు, నిలబడగలిగింది, ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలిగింది. నిన్నే RBI రెపో రేటు వాటిని యథాతథంగా కొనసాగించాలని చెప్పింది. సో ఈ రెండింటిని కూడా షాక్ అబ్జార్ప్షన్ భారత ఆర్థిక వ్యవస్థ చేసుకోగలిగిందని చెప్తున్నారు. ఏదేమైనా కానీ భారతదేశం చొరవ తీసుకొని ఇతర దేశాలను కూడగట్టి గట్టిగా ఎదుర్కోకపోతే ట్రంప్ కొంప ముంచడం ఖాయం అనిపిస్తుంది. మీరు చూసే ఉంటారు, నరేంద్ర మోదీ 30వ తారీఖున చైనా వెళ్తున్నారు. ఇంకా చైనా పేరెత్తకూడదన్న ఈ దేశంలో పరిస్థితుల్లో ఎక్కడికి వస్తాయంటే, ట్రంప్ను ఎదుర్కొంటున్న మోదీ స్వయంగా చైనాకు వెళ్తున్నారు, SCO షాంఘై కోఆపరేషన్ సమావేశానికి. సో ఈ రష్యా, చైనా, ఇండియా కలుస్తాయి అనే ఒక అంచనాలు ఇప్పుడు బలంగా ముందుకు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు తన దూతను పుతిన్ దగ్గరికి పంపించాడు. ఇది రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు భారతదేశం మీద
చమురు కొంటున్నందుకు భారతదేశం మీద ఆంక్షలు టారిఫ్లు గుప్పిస్తున్న ట్రంప్ రష్యా అధ్యక్షుడి దగ్గరికి మటుకు దూతను పంపించాడు. చైనాకేమో 3 నెలల విరామం ఇచ్చాడు. సో ఈ త్రిసభ్య ఈ 3 దేశాల యొక్క కలయికను అడ్డుకోవడానికి కూడా ట్రంప్ చేయగలిగినంత చేస్తున్నాడు. కానీ నేను అనుకుంటాను మోదీ ఆ పర్యటన కోసం వెళ్ళిన సమయంలో బహుశా ప్రపంచ చిత్రపటం ఈ బలాబలాలో కొంత మార్పు, ఈ పొందికలో కొంత మార్పు వచ్చే అవకాశం మటుకుంది ఈ దశ వరకు. తర్వాత ఎట్లా ఉన్నా సార్ ఈసీ ముండిపట్టు కొంచెం మోదీ భారతదేశ ప్రతిష్ట కొంచెం పెరిగాయి. ఇప్పుడు నిలబడినందుకు ఇంతకాలానికైనా నిలబడి ఒక మాట అన్నారు అనే ఒకటైతే వచ్చింది. సార్ ఈసీ ముండిపట్టు సుప్రీంకోర్టు తాకింది.